ఎస్ ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ కొత్తగా కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? ఎస్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. అటెండ్ అవుతున్నాం విత్ మై ఫ్యామిలీ. సో వచ్చేసాం ఉపనయన ఆఫ్ హృదయ్ శర్మ, మన ప్రీతి గారి బాబు అనమాట. సో వెళ్ళిపోదామా లోపలికి. రాగానే మనకి ఇట్లా బ్యూటిఫుల్ బొమ్మల కొలు కనిపించింది. పొంగల్కి చట్నీ, అల్లం చట్నీ, అది నెయ్యి కూడా వేసారు పొంగల్ మీద, అల్లం చట్నీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాము. ఎస్ ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ కొత్తగా కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. ఎస్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. అటెండ్ అవుతున్నాం విత్ మై ఫ్యామిలీ. సో ఆ ఫంక్షన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఆల్రెడీ నేను టైటిల్లో పెట్టాను కదా, ఇంకేంటి మీ అందరికీ తెలిసిందే, మన కౌశికి అదే ప్రీతి గారు వాళ్ళ బాబు ఉపనయనం ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్కి మేము ఇలా రెడీ అయిపోయాము. ఎస్ సో వాళ్ళు బెంగళూరు బ్రాహ్మిన్స్ కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అన్నారు. అవన్నీ చూడడం నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దామని. సో చూద్దాం ఆ టైం వస్తే అవుతుందా అవుదా ఏంటని, అది డిఫరెంట్ టాపిక్. సో ఎనీవేస్ ప్రస్తుతానికైతే మనం ఫంక్షన్కి వెళ్తున్నాం. అక్కడంతా చూద్దాం. అంతా కన్నడ వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో డిఫరెంట్గా ఉండబోతుంది వీడియో. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. సింపుల్ మేకప్ వేసుకుంటున్నాను ఫంక్షన్కి. సో కన్సీలర్ అప్లై చేసుకున్నాను, కలర్ కరెక్టర్ అప్లై చేసుకుని కన్సీలర్ అప్లై చేశాను. అండ్ అది వచ్చేసి బ్రష్తో మంచిగా ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. కన్సీలర్ ఒక్కటే సరిపోతుంది. అండ్ దాని మీద లైట్గా ఫౌండేషన్ కూడా అప్లై చేసుకుంటాను. సో ప్రొడక్ట్స్ అనేవి అన్నీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. సో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే. సో ఇక్కడ మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత మన రెగ్యులర్ మేబెలిన్ ఫౌండేషనే యూజ్ చేస్తున్నాను అనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అందరికీ. సో ఎస్ నా షేడ్తో సహా అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత మ్యాక్ కాంపాక్ట్ అనేది జస్ట్ ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట. సో మనకి హెవీగా కాకుండాని లైట్గా మేకప్ చేసుకున్నట్టు ఉంటుంది ఫేస్ అంతా కూడా. సో కొంచెం ఫంక్షన్ కాబట్టి ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి వేసుకుంటున్నాను. అండ్ లైట్గా కాజల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఐబ్రో ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. బెనిఫిట్ వాళ్ళది ఐబ్రోస్. సో అది కూడా ఫిల్ చేసుకున్నాక ఇంకా ఫినిషింగ్ ఇవ్వడమే. అండ్ దీని తర్వాత రేర్ బ్యూటీ వాళ్ళది బ్లష్ అండ్ హైలైటర్ కలిపి ఉంటుంది. ఈ షేడ్ అనేది నాకు చాలా 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 బాగా సెట్ అయిందనమాట నా స్కిన్ టోన్కి. సో అది అప్లై చేసేసుకుంటున్నాను. అదొక్కటి అప్లై చేసుకుంటే బ్లష్ హైలైటర్ విడివిడిగా ఏమీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో 2 ప్రొడక్ట్స్ కలిపి 1 ప్రొడక్ట్ అనమాట. అండ్ అదే ప్రోడక్ట్తో ఐ షాడో కూడా అప్లై చేసేసుకుంటున్నాను. సో ట్రావెలింగ్ టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎస్ ఐ షాడో కూడా అప్లై అయిపోతుంది. అదే కలర్ కాబట్టి ఇంకా వేరేదేమీ అవసరం లేదు. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఐలైనర్ పెట్టేసుకొని ఇంకా మస్కరా వేసేసుకుంటే ఐ లుక్ కూడా అయిపోతుంది అనమాట. ఈ లోపల లిక్లేష్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా లాస్ట్ ఫినిషింగ్లో ఉన్నది నా మేకప్. అది కూడా వేసేసుకుంటే ఇంక నేను రెడీ అయిపోయినట్టే. మ్యాక్సిమం హెయిర్ కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే. మస్కరా వచ్చేసి మేబెలిన్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. అదే మనకి లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. హోల్ డే ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. లిప్స్టిక్ కూడా మేబెలిన్దే యూస్ చేస్తున్నాను. షేడ్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లిప్స్టిక్ ఏంటంటే మనం తిన్నా పోదు, బయటికి వెళ్ళేటప్పుడు హోల్ డే లాంగ్ వేర్ ఉండాలి అనుకుంటే నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే సగం సగం పోవడం అట్లాంటివి ఏం జరగదు. అట్లా టాటూ లాగా లిప్స్టిక్ అలా ఉండిపోతుంది.
సో వచ్చేసాం ఉపనయన ఆఫ్ హృదయ్ శర్మ, మన ప్రీతి గారి బాబు అనమాట. సో వెళ్ళిపోదామా లోపలికి. రాగానే మనకి ఇట్లా బ్యూటిఫుల్ బొమ్మలకులు కనిపించింది. బ్యాంగిల్ మేళా, అభివతం బాగున్నాయి కదా. గాయత్రి ఉపదేశం, ఇక్కడ భిక్షాయాటన చేస్తారు కదా, అది అంటే ఉపనయనకు సంబంధించినవన్నీ కదా ఇక్కడ. సో బ్రహ్మోపదేశం, ఇది మాతృభోజన. సో ఉపనయనంకి ఇవన్నీ చేస్తారు. ఇది వచ్చేసి యజ్ఞోపవేతం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఉదాక శాంతి పూజ, చౌలం, నంది శాస్త్రం, హ్యూలీ శాస్త్రం. అందరూ అమ్మలక్కడందరూ మంచిగా అన్ని చదువుతున్నారు అనమాట. ఎంటరింగ్ విత్ ఫ్యామిలీ. ఇది పసుపు కోటు వేదిక, పసుపు దంచుతారు కదా అదనమాట. బ్యూటిఫుల్, ఇంత బాగున్నాయి అసలు. అయితే ప్రీతి గారు బిజీగా ఉన్నారు, పాపం పూజ అవన్నీ అవుతున్నాయి. అదిగో పూజ జరుగుతుంది. పాపం మనోడు ఓపిక ఉండాలి కదా పాపం వాళ్ళకి పూజల్లో కూర్చోడానికి. వీళ్ళకి కొంచెం ఎక్కువ పూజలు అవన్నీ ఉంటాయంట. సో అందుకని చెప్పి భోజనానికి వస్తే ఇక్కడ ఇట్లా కలుపుతున్నారు. ఓ వావ్, ఏమిటి సెపరేట్ రైస్, ఇదొక కోకోనట్ వేసిన రైస్. సో టిఫిన్కి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను జనరల్గా చెప్పాను ప్రీతి గారికి, టిఫిన్ చేసి ఆరామ్సే వస్తాము అంటే, లేదు ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి టిఫిన్స్, పక్కా ఏమంటారు కన్నడ బ్రాహ్మణ్ టిఫిన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నువ్వు అయితే వచ్చి టేస్ట్ చేయి, ఖచ్చితంగా తినని చెప్పారు. కాబట్టి మేము టిఫిన్లకే వచ్చేసాము. ఎలాగో వచ్చింది పండుగ కాబట్టి ఇంక టిఫిన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే అన్నీ కలుపుతున్నారు నీట్గా. సో డిఫరెంట్గా మన కన్నడ బ్రాహ్మణ్ టిఫిన్ అయితే చేద్దాం. ఆ పేర్లు కూడా నాకు తెలీదు. సో టేస్ట్ చేసి చెప్తాను, మీకు కూడా చూపిస్తాను. ఉప్పెడు చట్నీ, దిస్ ఇస్ పాయసం. బాగా చల్లగా కూల్గా ఉంది. పొంగల్, పొంగల్కి చట్నీ, అల్లం చట్నీ, అది నెయ్యి కూడా వేసారు పొంగల్ మీద, అల్లం చట్నీ. వామ్మ ఇంత హెవీ టిఫినా.
ఘాటుగా ఉంది, అది వాడికి వచ్చేసి స్పెషల్ థింగ్ ఏదో తీస్తున్నారనమాట. డిఫరెంట్గా ఉంది. వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చున్నాడు, వాడు కప్పేశారు వాళ్ళని. వాళ్ళ డాడీని బాబుని కప్పారు తెరతో. హృదయ్ అయితే కంప్లీట్గా అలిసిపోయాడు ఫుల్గాని. పాపం చిన్నోడు కదా, ఉదయం నుంచి పూజలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అండ్ నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ పాటలు పాడుతున్నారు, చాలా బాగుంది, మంచి పాటలు, ట్రెండీగా ఉన్నాయి. పాపం చూడండి వాడు, అయ్యయ్యో నీరసం అయిపోయాడు పాపం పూజలు చేసి చేసి. లాంగ్వేజ్ అర్థం కాదు, కన్నడ లాంగ్వేజ్. వాళ్ళైతే ఇప్పుడు బయట నడవడానికి వెళ్ళారు ముగ్గురు అనుకో, నాకు కూడా తెలీదు. సో పంతులు గారును, బాబు, ప్రీతి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ వెళ్ళారు అనమాట నడవడానికి. సో ఇది ఏవో డిఫరెంట్ సాంప్రదాయాలు కదా, మనకు అర్థం కాదు. కొన్ని తెలుసుకుందామంటే కన్నడలో ఉన్నాయి, అర్థం కావట్లేదు, భాష తెలీదు. సో ఎనీవేస్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడైతే వీళ్ళు బయటికి నడుచుకుంటూ వెళ్ళారు, మళ్ళీ రావాలి. ఏదో పర్యటన అని నాకు అనుకుంటున్నాను.
అరిటాక్ దగ్గర ఇట్లా మెనూ పెట్టారనమాట. ఈ మెనూలోని చూడండి అన్నీ ఉన్నాయి. సర్వింగ్ ఎట్ కౌంటర్, తాంబూలం, బేడ. Like this menu is there. Whatever you want, we can eat. సో మెనూలో ఏముందో అలానే పెడుతున్నారు. సాబుదానా పాయసం, సాల్ట్, పిక్కులు, నెక్స్ట్ హనీ జాక్ ఫ్రూట్, తర్వాత పంచరత్ని, దాని తర్వాత ఏంటి డైమండ్ బీన్స్ పాలియా, సో బెండి ఫ్రై, తప్పున్న, తుప్పానా. ఎవరు లేదు కదమ్మా. ఏ పాపడ్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది ఫుడ్, బట్ టేస్టీగా బాగుంది. మీకు పేర్లు కూడా తెలియదు నాకు, అంటే మీకు మెనూ చూపించాను కదా అదే పేర్లు. యాక్చువల్లీ మాకు వీళ్ళు వడ్డిస్తున్నప్పుడు ఏది ముందు తినాలో ఏది వెనక్కి తినాలో తెలియదు. మా ఆయన నుంచి ఏం తినాలి ఎలా తినాలి అని అడుగుతారు. ఎదురుకుంటా చాలా మంది ఉన్నారు కదా అని చూసి నేను చెప్పాను మాకు.
ఎస్ ఫంక్షన్ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది ఫంక్షన్. అండ్ ఫుడ్ అయితే చాలా డిఫరెంట్గా, నేనైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. చాలా బాగుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు హృదయ్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.